రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ ప్రాంతంలో ఎండలతో జనం అల్లాడుతుండగా మరికొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచిస్తున్నారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి యుగేందర్తో మా కృష్ణా జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణారావు ఫేస్ టు ఫేస్. ఎండలు పెరుగుతున్నాయి, ఉష్ణోగ్రతలు అధికమవుతున్నాయి రోజు రోజుకి. ఈ నేపథ్యంలో ప్రజలు ఎండల బారిన పడి ఇక్కట్లు గురవుతున్నారు. చాలా ఎండ తీవ్రతకి అధికంగా ఉండడం మూలంగా ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుంటుంది. ప్రజలకి అవగాహన కల్పిస్తూ ఎండల బారిన పడవద్దని, వడదెబ్బ గురి కావద్దని తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కృష్ణా జిల్లాలో ఈ వడదెబ్బకు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకున్నారు. అట్లాగే దీనికి ఉన్న లక్షణాలు అంటే వడదెబ్బ తగలకోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ ఏదన్నా దానికి గురైతే ఎలాంటి నివారణ ఉంది అనేది మన కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి యుగేందర్ మనతో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఈ వడదెబ్బ యాసవి తీవ్రత గురించి తెలియజేస్తారు. సార్ చెప్పండి సార్, జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా ప్రజలందరికీ తెలియజేయడం అంటే మనకి ఈ మాసం అంతా కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్నట్టుగా అధికంగా ఉష్ణోగ్రతలు అంటే మామూలుగా 45 డిగ్రీల పైననే మనకి అన్ని మండలాల్లో కూడా, కృష్ణా జిల్లా అన్ని మండలాల్లో కూడా నమోదవుతున్నట్టుగా మనం రోజువారీగా మనకు సూచనలు అందుతున్నాయి. సో అందుకోసం చెప్పేసి ప్రజలకు కూడా మేమంతా కూడా ఈ వడదెబ్బ బారిన పడకోకుండా, అధిక ఉష్ణోగ్రతలు బారిన పడకోకుండా మనము తగిన సూచనలు ఇస్తూ, సలహాలు ఇస్తూ మన ప్రతి ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మాకు ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ఎమ్మెల్యేలు అని చెప్పేసి ప్రతి ఒక్క 1000 జనాభా దగ్గర నుంచి ఆశా కార్యకర్త, 2500 జనాభా కింద ఒక మన ఎమ్మెల్యేపీ అని చెప్పేసి, తర్వాత 5000 జనాభాకి ఒక ఏఎన్ఎం ఖచ్చితంగా అందుబాటులో ఉన్నారండి. సో వీళ్ళందరి ద్వారా కూడా అవగాహన సదస్సులు మనం అంతా కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. సో వడదెబ్బ అనేటట్లుంటే మనం ఎందుకు వస్తుంది, సో దానివల్ల బారిన పడకుండా ఏంటి అని చెప్పేసి. సో దాంట్లో సూచనలు ఏంటంటే, ఈ అధిక ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే మనకి 11 నుంచి మనకి 4 గంటల లోపల అధికంగా ఉంటున్నాయో ఆ టైంలో మనకి అత్యవసర పరిస్థితులు ఉంటాయి కదా తప్ప మనం బయటికి రాకూడదని చెప్పేసి, అదేమైనా పనులు ఉన్నా కూడా 11 గంటల లోపల కానీ 12 గంటల లోపల ముగించుకోవాలని, అట్లాగే 4 గంటల తర్వాతనే పనులు చేసుకోవాలని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. అత్యవసర పరిస్థితుల్లో మనం తప్పకుండా రావాలనేటట్టుంటే వదులు దుస్తులు వేసుకుని, కాటన్ దుస్తులు వేసుకుని, తెల్లటి దుస్తులు మనం ధరించినట్టుగా, సో అట్లాగే తలకి టోపీ పెట్టుకునేటట్టుగా, సో అట్లాగే మనకి ఏదైనా ఉండేటట్లు ఉంటే మనం ఒకవేళ గొడుగులు వాడేటట్టుగా బయటకు వస్తాయి. ఇవన్నీ కూడా చర్యలు తీసుకుని బయటికి రావాల్సిందిగా ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సో అట్లాగే ఒకవేళ ఇది అంటే మనకి వడదెబ్బ అనేది మనకి ఎందుకు వస్తుంది అనేటట్లుంటే, మనకి లోపల ఉన్న లవణాల శక్తి ఎప్పుడైతే మనకి తగ్గిపోతుందో, అంటే సోడియం క్లోరైడ్, పొటాషియం అనే లవణాలన్నీ కూడా మనకి తగ్గిపోవడం వల్ల ఈ వడదెబ్బ బారిన పడతామండి. సో ఈ వడదెబ్బ బారిన పడినప్పుడు మనం ఇమీడియట్ గా మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఈ వడదెబ్బకి సంబంధించిన ఆ లవణాలని మనము ఉత్పత్తి చేసుకోవడానికి, బాడీకి అందించడానికి ఇమీడియట్ గా తాగాల్సి ఉంటుంది. సో దాంట్లో రూపంగా మనం ఓఆర్ఎస్ ద్రావణం అని చెప్పేసి అన్ని చోట్ల మనం అందుబాటులో పెట్టాం. ప్రతి ప్రాథమిక ఆరోగ్యంలో, విలేజ్ క్లినిక్ లెవెల్ అంతా కూడా ఓఆర్ఎస్ కార్నర్ పెట్టి అక్కడ మనం ఓఆర్ఎస్ ప్యాకెట్లు అన్ని కూడా లబ్ధి పెట్టడం జరుగుతుంది. సో ఒకవేళ ఓఆర్ఎస్ ప్యాకెట్లే దొరకలేనప్పుడు కూడా మనం ఆల్టర్నేట్ గా మనం ఓఆర్ఎస్ ద్రావణాన్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి. ఏం లేదు, ఒక గ్లాస్ నీళ్ళలో మనము చిటికెడు పంచదార, అది కాస్త ఉప్పు వేసేసుకుని దాన్ని కలుపుకుని తాగినా కూడా ఉంటుంది. లేదా నిమ్మరసం లాగా కలుపుకునేసి దాన్ని తాగినా దాంట్లో లవణాలు వస్తాయి. లేదా గంజి, జావ లాంటిలో కూడా మనకి లవణాలు ఉంటాయి. సో ఇలా కొబ్బరి బొండాలు, కొబ్బరి నీళ్లు తాగినా కూడా మనకి లవణాలు ఉంటాయి. సో ఓఆర్ఎస్ ప్యాకెట్లే ఉండాలి, ఓఆర్ఎస్ ద్రావణాలు మనం తాగాలని చెప్పి లేదు. ఇవి ఏవి దొరికినా కూడా మనం దాన్ని తీసుకుని తాగేసి, అధికంగా నీరుని మాత్రం మనం తాగుతాం. రోజుకి 2 నుంచి 5 లీటర్లు నీళ్ళు అయితే ఖచ్చితంగా మనం తాగాలి. బయటికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా నీళ్లు బాగా తాగి బయటికి వెళ్ళాలని కూడా మనం సూచించడం జరుగుతుంది. సో ఈ సూచనలన్నీ పాటిస్తూ ప్రజలందరూ కూడా అవగాహన కలిగి కూడా అప్పుడు ఏమైనా వడదెబ్బ పాడితే ఇమీడియట్ గా చర్యలు తీసుకోవడానికి కూడా మనం ప్రతి ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా ఒక ఏసీ రూమ్ ఏర్పాటు చేసి, ఆ ఏసీ రూమ్ లో 2 పడకలు ఏర్పాటు చేసి హీట్ ఎమర్జెన్సీ రూమ్ ప్రకటించి దాంట్లో కూడా మనం ప్రజలకి వైద్యం అందించడం జరుగుతూ ఉంది. సో దీంట్లో భాగంగా మనం సురక్షితమైన అందరికీ కూడా అవగాహన కలిగించాం. మన స్టాఫ్ అందరికీ కూడా ఈ వడదెబ్బ బారి పడకుండా ఎన్జిఓస్ కూడా మేము కోరుతున్నాయంటే, చలివేంద్రాలన్ని దగ్గర కూడా ఏమైనా అవకాశం ఉంటే ఏర్పాటు చేయండి. ప్రజలందరూ కూడా నిత్యం మన తాగే నీరు మంచిగా దొరికేటట్టు చూడండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో అట్లాగే మనకి అన్ని ప్రాథమిక ఆరోగ్యాలు విలేజ్ కూడా మేము చలివేంద్రాలు ఏర్పాటు చేసుకుని మంచి నీరు దొరికేటట్టుగా వడదెబ్బ గురి అయితే లక్షణాలు ఎలా ఉంటాయి? వడదెబ్బ దొరికే లక్షణాలు ఏంటంటే, మనకి ముఖ్యంగా మనకి అంటే హీట్ క్రాంప్స్ అని చెప్పేసి మజిల్ క్రాంప్స్ లాగా మనకి వస్తుందండి. అంటే శరీరం అంతా కూడా మనకి పట్టేసినట్టు ఉండడం, అంతా కూడా తల దిమ్మెక్కినట్టు ఉండడం, తల తిరిగినట్టు ఉండడం అంతా కూడా మొదటి దశ. నెక్స్ట్ ఏంటంటే మనం దాంట్లో వీక్నెస్ అని చెప్పేసి హీట్ ఎగ్జాస్షన్ అంటాం. దానివల్ల ఏంటంటే అధికంగా లవణాలన్నీ కూడా మన శరీరం నుంచి దారంగా అంటే
ఏదైతే మనకి చెమట రూపంలో బయటికి వెళ్ళిపోతాయో, సో అప్పుడు బాగా అధికంగా చెమట ఉంటుంది. దానివల్ల జనం బయటకు వెళ్ళి నీరసం సత్తువ ఆవహించేసి వాంతుల్లాగా ఉండేసి తల దిమ్ము తిరిగినట్లు ఉండే ఇవన్నీ కూడా రెండవ లక్షణాలు. తర్వాత అట్లాగే హీట్ వేవ్ అంటే వడదెబ్బ అంటాం పూర్తిగా. అప్పుడు అధికంగా ఉష్ణోగ్రత 102 డిగ్రీల పైననే మనకి శరీరం ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. అప్పుడు మొత్తం శరీరంలో చెమటలు ఏం పట్టకోకుండా ఉంటుంది. మొత్తం అంతా ఎండబారిపోయినట్టు ఉంటుంది. సో స్పృహ కోల్పోయే అవకాశం ఉంటుంది. ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో మాత్రం ఇమ్మీడియట్ గా తడిగుడ్డ తీసుకుని ఒళ్ళంతా కూడా బాగా చేసేసి ఇమ్మీడియట్ గా దగ్గర ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తీసుకుని వచ్చేసి ఏదైతే ఐవీ ఫ్లూయిడ్స్ ఉంటాయో అవన్నీ అంతా కూడా లవణాలు ఎక్కిస్తే ఖచ్చితంగా మన అబ్బాయిని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఇదండి పరిస్థితి. ఏదైతే ఉందో యాసవిలో ఇప్పుడు చాలా సీరియస్గా ఉంది కాబట్టి ఎండలు ఎక్కువగా ఉంటాం. ఉష్ణోగ్రతలు కూడా రోజు రోజు పెరగడం పట్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అయితే కనుక అప్రమత్తమైంది. దాంట్లో భాగంగానే అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు అవగాహన కలిగి ఉండాలని చెప్పేసి మనకి ఈ సందర్భంగా DMHO తెలియజేస్తుంది.